మన పహల్గామ్ ఉగ్రత జరిగింది కదా! దానికి అనుగుణంగా మన భారతదేశం ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద అటాక్ చేసిందనమాట. 9 స్థావరాల పైన అటాక్ చేసింది. అది ఎందుకు చేసింది? ఏం చేసింది? అసలు మొత్తం ఇక్కడ వివరించాను. సో, తర్వాత చెప్తాను దాని గురించి. అంటే ఫస్ట్ ఇంకోటి చూడండి. సో, మన ఇండియాలో ఉంటూ కొంతమంది ముస్లిం మహిళలు గాని, జెంట్స్ గాని పాకిస్తాన్ ఫ్లాగ్‌ని ఎత్తుతున్నారనమాట. ఇప్పుడు చూడండి, మన హిందువులను చంపేశారు. మన కాశ్మీర్ వచ్చి మొత్తం టెర్రర్ అటాక్స్ 27 మందిని చంపేశారు సివిలియన్స్‌ని. ఇంకా వాళ్ళకి కూడా మళ్ళీ బుద్ధి పుట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చైనా అంబాసిడర్ ఉంటారు కదా! అక్కడ ఉండేవాళ్ళు అంబాసిడర్‌లా. అక్కడ ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు సింధు నదీ జలాలు ఆపితే ఖచ్చితంగా మీ డ్యామ్‌లు కూల్చేస్తాం, మొత్తం చంపేస్తాం, రక్తం చూస్తామని పెద్ద పెద్ద స్టేట్మెంట్ మాట్లాడారు. దీంతో రగిలిపోతున్న మన ఇండియా ఏం చేసిందంటే నిన్న నైట్ 12 గంటలకు ఆపరేషన్ సింధు పేరుతోటి చేసిందనమాట. సో, ఏం చేసిందో ఏం లేదో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఆపరేషన్ సింధు ఎక్కడ జరిగిందో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరిగిందంటే ఆపరేషన్ సింధు ఇక్కడ అనమాట. మన ఇండియా అంటే మన బార్డర్ ఉంది కదా! ఇది ఎల్ఓసి అనమాట. సో, ఈ ఎల్ఓసిని పట్టుకొని మొత్తం టోటల్ ఎల్ఓసి మొత్తం ఏమంటే ఇక్కడ ఏంటంటే కాల్పుల ఒప్పందం ఉండదన్నమాట. ఏంటంటే కాల్పు ఒప్పందం ఏమన్నా ఎవ్వరి కూడా అంటే ఏం కూడా ఐరన్ సైరన్ ఇవ్వకుండా కాల్పులు చేయకూడదన్నమాట. ఇక్కడ జనవరి నుంచి కాల్పులు జరుగుతూనే ఉంటున్నాయి అనమాట. అంటే ఈ పహల్గామ్ అటాక్ జరగక ముందే ఈ కాల్పులు మొత్తం ఈ మన ఎల్ఓసి దగ్గర నుంచి మొత్తం చేస్తున్నారు అనమాట. సో, ఈరోజు అటాక్ ఏం చేశారంటే ఎలా చేశారంటే మన ఢిల్లీ నుంచి అంటే ఎయిర్ ఫోర్స్ స్టార్ట్ చేశారు. సో, నైట్ ఖచ్చితంగా చేద్దామని రెడీగా ఉన్నారన్నమాట. సో, ఈ అటాక్ చేసే ముందు మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీలో ఒక చిన్న వీడియో క్లిప్ విడుదలయ్యమాట. ఆ వీడియో క్లిప్ పెట్టొద్దు కానీ, సో, ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో ఉన్నది సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఏమంటే 20 మినిట్స్ జస్ట్ 12 నిమిషాల ముందు ఆ అటాక్ జరగక ముందు ఏం జరిగిందంటే ఈ వీడియోని పెట్టి ఖచ్చితంగా మేము పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పబోతున్నామని చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత 12 నిమిషాల తర్వాతనే ఈ అటాక్ జరిగింది. ఇంకోటి చెప్పాలి. దీనికి చెప్పే ముందు ఇంకోటి చెప్పాలి. అదేంటంటే మన ఇప్పుడు సారీ ఉంది కదా! ఇప్పుడు అటాక్ చేస్తారు కదా! అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది గాయపడతారు కదా! ఇప్పుడు అవి టెర్రరిస్ట్ చాలా మంది గాయపడితే మన పాకిస్తాన్ చీఫ్ ఉన్నారు కదా! ఆర్మీ చీఫ్ వాళ్ళ మీద అంటే వాళ్ళను ఏం అయింది? ఏమన్నా అనారోగ్య సంబంధం ఉందా? మీకు హెల్ప్ చేస్తామని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్నమాట. ఏమైనా సిగ్గు బుద్ధి ఏమైనా ఉన్నదా అంటే ఏం లేవన్నమాట. మొన్న స్టేట్‌లో అంటే ఒక పెద్ద సభ పెట్టుకొని మేము చంపేస్తాం, మేము అది చేస్తాం, మేము అన్నీ చేస్తామని ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫే చెప్పబోతున్నాడు. ఈరోజు కూడా అది జరిగింది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తుంది అని ఖచ్చితంగా దీన్ని బట్టి ఆదరించుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళు టెర్రరిస్టు గాయపడితే వాళ్ళను అంటే వాళ్ళకు ఏమైనా అయిందా? మీకు ఏమన్నా గొడవలైనా మేము మీకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. సో, దీంతోటి అర్థమవుతుంది పాకిస్తాన్ మొత్తం సివిలియన్స్ కానీ ఎవరైనా కానీ మొత్తం పాకిస్తాన్ అసలు మొత్తం టెర్రరిస్ట్‌తో మొత్తం నిండిపోయి ఉన్నదన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళకొక సిటీ కాపాడలేకపోయారు. ఎందుకంటే నీళ్ళు ఇస్తలేరని వాళ్ళ సిటీని మొత్తం ఆక్యుపై చేశారన్నమాట కొంతమంది. సో, వాళ్ళ సిటీని వాళ్ళే కాపాడలేకపోయారు వాళ్ళ ఆర్మీ. ఇంకేం చేస్తుంది? సో, ఫస్ట్ చూడండి ఏం జరిగిందంటే ఇక్కడ ముజారాబాద్ ఉంది కదా! సో, ముజారాబాద్ ఫస్ట్ అన్నమాట. ఇది ఫస్ట్ అన్నమాట. ముజారాబాద్ ఉంది కదా! ఇది ఫస్ట్. తర్వాత కోట్లి, తర్వాత గల్పూర్, తర్వాత భీమమార్, తర్వాత సగ్లోట్, తర్వాత చమూర్, తర్వాత ఇది మైనాబాద్, తర్వాత ఇక్కడేమో బహల్వాపూర్. ఇది మెయిన్ అన్నమాట. బహల్వాపూర్ ఎందుకంటే మళ్ళీ అంటే ఇవి మొత్తం ఎల్ఓసి దగ్గర అంటే బార్డర్. మన చైనా ఉంది కదా! మన చైనా బార్డర్ ఉంది కదా! సో, ఇలా ఎల్ఓసి ఉంటది. అంటే ఇక్కడ కూడా ఎల్ఓసి. ఈ బార్డర్‌ని పట్టుకొని చాలా మంది ఉగ్రవాద స్థావరాలు మన పాకిస్తాన్ ఇది మధ్యలో స్థాపించున్నాయన్నమాట. సో, దాన్ని పట్టుకొని ఇక్కడ నుంచి మొన్న పహల్గామ్ ఉగ్రవాది అటాక్ జరిగిన తర్వాత ఇయన్నీ స్థావరాలు మొత్తం ఖాళీ చేశారన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా మా మీద చర్యలు తీసుకుంటుంది భారతదేశం అని వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడి నుంచి బల్వాపూర్‌కి మొత్తం టెర్రరిస్ట్‌ని అందరిని పంపించారన్నమాట. పంపించిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఓన్లీ బార్డర్‌లో లేదన్నమాట. పాకిస్తాన్ మధ్యలో ఉందన్నమాట. సో, ఇక్కడ మొత్తం ఎవ్వరు అటాక్ చేయరు అని అనుకున్నారన్నమాట. ఎందుకంటే ఇంత దూపరొచ్చి అటాక్ ఇలా చేస్తారు, వాళ్ళకి భయం ఉంటది కదా అనుకోని ఇలా చేస్తారన్నమాట. సో, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ మొత్తం ఇది చూడండి. ఈ స్థావరాలను మొత్తం కూలగొట్టేసి మన ఎన్ఐఏ ఏం చేసిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఉండరు. ఈ 6, 7 చోట్ల ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే స్థావరాలు ఎప్పుడో మూసేశారు. ఎందుకంటే మనం ప్రతి దాడులు చేస్తామని ఖచ్చితంగా ఈ స్థావరాల నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మన ఎన్ఐఏ క్లుప్తంగా మొత్తం రీసెర్చ్ చేసి బహల్వాపూర్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటారని వాళ్ళ మీద మొత్తం ఒక్కసారి మిస్సైల్స్ వదిలారన్నమాట. ఈ మిస్సైల్స్ ఎలా వదిలారంటే ఇప్పుడు ఒక్కసారి రైఫిల్ జెట్లు అన్ని పట్టుకొని పోలేదు. మన ఇండియా అంటే ఈ భూభాగం ఉంది కదా! ఈ భూభాగంలో
ఈ భూభాగం మొత్తం ఆశ్రయించుకొని ఇక్కడ నుంచి మిసైల్ వదలాలన్నమాట. సో ఇప్పటి వరకు దగ్గర ఒక న్యూస్ ప్రకారం అయితే 80 నుంచి 40 అంటే 40 నుంచి 80 మంది అయితే చనిపోయారని తెలుస్తుంది. సో మీరు ఎంతమంది అనుకుంటున్నారు? అంటే మీ సరౌండ్‌లా ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా చూడాలంటే ఇక్కడ చూడండి, ఇలా ఇదేంది మన టెర్రరిస్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళనమాట. 27 మెంబర్స్ చనిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ భార్యలు కానీ ఏమంటున్నారంటే ఖచ్చితంగా మంచి చేశారు, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చాలా ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ని. ఇంకా చెప్పాలంటే అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి చెప్పాలా మీకు? ఆపరేషన్ సింధూర్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రక్తం అనుకుంటున్నారు, అదనుకుంటారు కదా. అసలు ఇది మన టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఒక 6 డేస్, ఓన్లీ 6 డేస్ జరిగిన ఒక భార్య భర్తలు ఏం చేశారంటే అక్కడ పోయారన్నమాట. పోయిన తర్వాత వాళ్ళ మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి వాళ్ళ భర్తను చంపేసి అక్కడ ఏమన్నారంటే నువ్వు మోడీకి చెప్పుకోపో, ఏమని చెప్పుకోమని ఆమెను వదిలేశారనమాట, ఆమె చంపన్న కూడా. సో అది చాలా వైరల్ అయిపోయింది అనమాట. సో దానికి అనుగుణంగానే ఆమె బొట్టు గాజులు మొత్తం తుడిచేశారు కాబట్టి అదే పేరుతో జనాల్లో చాలా మంచి ప్రోత్సాహం అంటే గవర్నమెంట్కి మంచి పేరు రావాలని ఒక్కసారి ఈ పేరు మంచిగా ఫిక్స్ చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక 20 మందికి 80 మంది ప్రాణాలు తీయడం జరిగింది. చాలా గ్రేట్ అన్నమాట మన ఇండియన్ గవర్నమెంట్. ఇదని చూడండి. ఇంకా ఇది ఎవరంటే ఇది ఎవరంటే ఇది ఆర్మీ చీఫ్ అన్నమాట. ఈయనకి సిగ్గు ఉన్నదా? ఏం లేదు కదా. అసలు ఒక టెర్రరిస్ట్ సంస్థకి ఇతను ఎలా ప్రోత్సహిస్తాడు నాకు అర్థం కాదు. ఏమన్నా ఉన్నదా ఇతనికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ఆర్మీ చీఫ్ అయ్యి మేము టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తాం, మిమ్మల్ని మొత్తం పంపుతాం, ఇండియాని నాశనం చేస్తామని ఎలా మాట్లాడతాడు? కొంచెం మంది సిగ్గు లేదనమాట ఇతనికి. ఇంకా చెప్పాలంటే ఇది విజువల్ అనమాట, ఈ విజువల్ ఫొటోస్ నైట్ 12 గంటలకు మన ఇండియన్ ఆర్మీ ఎలాంటి విజువల్ చేసిందంటే డైరెక్ట్ అటాక్, ఆ డ్రోన్ టు డ్రోన్ అటాక్ చేసి మొత్తం వాళ్ళని చంపేసింది అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ విజువల్ చూడండి ఒకసారి, మంచిగా ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి మొదలు స్టార్ట్ అయిందన్నమాట. సో మనకు ఎంత అయితే ఏంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం శ్రీనగర్, జమ్మూ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఇవన్నీ స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందని. ఇంకా చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, ఇంకా రాజస్థాన్ ఇవన్నీ ఎయిర్లైన్స్ అన్ని బంద్ అన్నాయన్నమాట. సో అప్డేట్ టు అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం నుంచి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.